Hebrews chapter 12 verse 2 and Philippians chapter 2 verse 5. మరి ఫిలిప్పీ పత్రిక 2:5, హెబ్రీ పత్రిక 12:2 ఈ వచనాల్లో మనం గమనిస్తే దేవుని ప్రజలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను కూడా దేవుని పరిచర్యలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు మన పరిచర్య స్టార్ట్ అయ్యి 1990లోనే స్టార్ట్ చేశాను. కానీ అఫీషియల్గా చర్చిని ప్రారంభించింది 1993లో. సో ఇప్పుడు 30 దాటిందా లేదా? గట్టి చెప్పాలి. సో 30 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయా లేవా? ఊరికి హాయిగా పాస్టర్ గారు ఇలా మైక్ పట్టుకొని ఏసీ కారులో తిరుగుతున్నారా? గట్టి చెప్పండి. రండి, అలా అనుకుంటే రండి, తీసుకెళ్తాను. తాటు ఊడిపోద్ది. ప్రైస్లో ఇబ్బందులు ఉంటాయి, పరిచర్యలో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. యేసుని నమ్ముకొని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నీకు ఘనత ఏం కనబడదు. అయినా కూడా నెవర్ క్విట్. యేసును విడిచిపోవద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎవరేమన్నా ముఖం మీద ఉమ్మేసినా, తిట్టినా, దూషించినా, రకరకాలుగా నీకు ఇబ్బందులు, శ్రమలు, సాతాను శ్రమలు పెట్టినా, నీ శరీరం వెనక్కి లాగినా, మరి దుష్టులు, మూర్ఖులైన ప్రజలు నీకు అడ్డు పెట్టినా, దేవుని సేవకుడుగా, దేవుని విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఎప్పుడు నెవర్ క్విట్. కీప్ ఆన్ ఫాలోయింగ్ జీసస్. యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉండు. ఎక్కడికి వెళ్ళేదాకా? పరలోకం కడ వరకు. వండర్ఫుల్. కడ వరకు. ఆ మాట చదువుదామా? రాసుకునండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమగును. ఆమేన్. ఆమేన్. మీ పక్క వద్ద చెప్పండి అన్నమాట. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మీ కార్యం ఏమగును? సఫలమగును. బలహీనులు కావద్దు, ధైర్యం వహించాలి. చెప్పండి, ఏం చేయాలి? ధైర్యం వహించాలి. టచ్ మీ నాట్ ప్లాంట్ ఎంతమంది చూశారు? టచ్ మీ నాట్ ప్లాంట్ చూడలేదా? అలా వెళ్తూ ఉండి పొరపాటున మనం ఇలా అన్నట్టే ముడుచుకుపోతుంది. చూసారా? వెంటనే అలిగింది అనమాట. ఏం చేసిందంట? అలిగింది. అసలు దాన్ని మనం ఏమనాలనుకోలే, మన దాన్ని మనం పోతున్నాం, అలుగుతుంది. వెంటనే ఇలా ఉన్న ఆకులన్నీ ఏమైపోతాయి? ఇలా క్లోజ్ అయిపోతాయి. అలా టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉండకూడదు. జీవితంలో అలా ఉంటే నువ్వు సాధించలేవు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు పోతూనే ఉండాలి. నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉంటారట? బహుధైర్యంగా ఉంటారు. ఇది వాక్యంలోనే మనం నేర్చుకోవాలి. అందుకే అది వారం ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం, ప్రతి ఉదయం సాయంత్రం వాక్యం వినడం అనేది మనకు ఉండాలి. నీతిమంతులు, దేవుని వెంబడించేవారు బహుధైర్యంగా ఉంటారు. ఎలాగంటే సింహంతో పోల్చాడు. సింహం వలె బహుధైర్యంగా ఉంటారని. ఏనుగు బరువైందా? సింహం బరువైందా? ఏనుగు. ఏది బలాల్లో పోటీ చేస్తే రెండింటిని ఒక త్రాసులో పెడితే ఏనుగు ఒక వైపున, సింహాన్ని ఒక వైపున, దేనికి బరువు ఎక్కువ? ఏనుగుకు. ఏనుగే కదా. ఏనుగు ఒక కాలంత బరువు ఉండదు. ఎవరు? సింహం. కానీ దేనికి ధైర్యం ఎక్కువ? సింహానికి ధైర్యం ఎక్కువ. అంటే ఇప్పుడు అని చెప్పి మనం కూడా సింహాల్లాగా జంతువులు మేబడి పీక్కు తినేలాగా ఉండకూడదు. అవి వేరే విషయం. ధైర్యం విషయానికి వస్తాయి అన్నాడు గట్టిగా. ధైర్యం విషయానికి వస్తుంది. ఒక బోల్డ్నెస్ వచ్చినప్పుడు సింహం పిల్ల నుండి అనుకుంటుందట నేను అడవికి రాజును అన్నట్టుగా ఫీల్ అవుతుందట. అదేదో దాన్ని చూడగానే అందరూ పారిపోవాలన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంటే దేనికి భయపడదు అనండి. దేనికి భయపడదు. నీవు పరలోక తండ్రి అయిన దేవుని కుమారుడు, కుమార్తెగా ఉన్నప్పుడు, దేవునికి తోడుగా ఉన్నప్పుడు నీవు దేనికి భయపడకుండా బహుధైర్యంగా ఉండాలి. దేనికి కూడా నువ్వు ఇక నా వల్ల కాదులే అని వదిలేయొద్దు. ప్రార్థనలో సాధించేదాకా ముందుకు వెళ్తూనే ఉండండి. యు నీడ్ టు అచీవ్ థింగ్స్ విచ్ ఈస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానుసారంగా ఉన్న వాటిని పొందేంత వరకు ముందుకు వెళ్ళండి. గివింగ్ అప్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ, బట్ జనరలీ నాట్ ద రైట్ థింగ్ టు డూ. అంటే వదిలేయడం అనేది చాలా ఈజీ, కానీ సాధించేంత వరకు పట్టుదల కలిగి ఉండడం అనేది అవసరమైంది. వదిలేయడం చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకండి. వదిలేయడం అంటే మందు తాగడం. వదిలేయాలి. ఇటు చెప్పండి. వదిలేయాలి. లేదు పాస్టర్ గారు చెప్పారు పట్టుండాలంట అని చెప్పి మందు బాటలు పట్టుకోవద్దు. నువ్వు పనికి మాలిన వాటిని త్వరగా చెప్పాలి. వదిలేయాలి. పనికి మాలిన వాటిని వదిలేయాలి. వ్యర్థమైన వాటిని వదిలేయాలి. చెడుతనాన్ని వదిలేయాలి. అసూయ వదిలేయాలి. క్రోధము, మత్సరము వదిలేయాలి. వీటిని విడిచిపెట్టేయండి. ప్రేమ కలిగి ఉండడం, కలిగి ఉండాలి. కుటుంబంలో ప్రేమ కలిగి ఉండడం, ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనలో రోమపత్రిక 12, 11, 12 వచనాల్లో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. పట్టుదల కలిగి ఉండాలంటే ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించిన వారికి ప్రార్థనలకు జవాబులు వస్తాయి. అనేక మంది ఎందుకు బ్రదర్ జవాబు రావంటే
2 రోజులు చేసి మానేస్తే రాకపోవచ్చు. కానీ పట్టుదలతో ప్రార్థిస్తున్న వారికి ఆలస్యమైన అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఫెయిలియర్ ఇజంట్ ఫెటల్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక ఓడిపోయానంటే ఇక జీవితంలో ఇక అంతా అయిపోయిందని అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. జోబ్, మోసెస్, గిడియోన్, పీటర్, యోబు కానీ యోబు జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. కానీ పట్టుదలతో ప్రార్థనతో దేవుని సన్నిధిలో మొరపెట్టి విశ్వాసాన్ని విడవలేదు. నిరీక్షణ కలిగి ఉండి జయించగలిగాడు. మోసెస్ మీ అందరికీ తెలుసు, అనేక మార్లు పడి లేచాడు, ఇబ్బందులు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. సొంత ఇంటి వారి వల్ల, ఇంటి వాళ్ళు, బయట స్నేహితుల వల్ల. అతను యూదా జనాంగమే అతన్ని ఇబ్బంది పెట్టారు. అతన్ని ఫరో రాజుకు పట్టిస్తామన్నారు. వీళ్ళకి సాయం చేస్తే సాయం పొందినోడే పట్టించడానికి వెళ్ళాడు. ఎవరికి సాయం చేశాడో వాళ్ళే వెళ్ళి అతని మీద కేసు పెట్టడానికి వెళ్ళారు. మోసెస్కి ఇటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. పట్టు విడవని వాడి వలె సాధించాడు. తర్వాత గిద్యోన్, మీకు అందరికీ తెలుసు గిద్యోన్ సంగతి. పిరికివాడే, భయపడ్డాడు, పొలాల్లోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుని మాట విన్నాక ధైర్యం తెచ్చుకున్నాడు, పిరికితనం వదిలించుకున్నాడు, లేచి నిలబడి నాకు దేవుడు తప్పక జయమిస్తాడు నిలబడ్డాడు, సాధించగలిగాడు. పేతురు గారు అనేక మార్లు పడి లేచారు, కానీ ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టలా, యేసయ్యని విడిచిపెట్టలా, అంతవరకు వెంబడిస్తూనే ఉన్నాడు. Waves are inspiring not because they rise and fall, but because each time they fall or fail, they never fail to rise again. ఒకవేళ కెరటం ఇలా పైకి లేచింది అనుకోండి, పడిపోయాను కదా ఇక నా జీవితం అయిపోయింది అని కూర్చుంటుందా? మళ్ళీ లేస్తుందా? మళ్ళీ లేస్తుంది. గది చెప్పాలి, మళ్ళీ లేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ వేరు కాబట్టి దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎన్ని మార్లు సముద్ర కెరటాలు కింద పడినా తిరిగి ఏం చేస్తాయి? లేస్తాయి. తిరిగి లేస్తాయి అనండి గట్టిగా. తిరిగి లేస్తాయి. అలాగనే మానవ జీవితంలో ఎన్ని మార్లు నువ్వు పడిపోయినా తిరిగి లేవడానికి ప్రయత్నించాలి తప్ప, నా జీవితంలో పని అయిపోయింది, కొంతమంది లోకల్ భాషలో అంటుంటారు సీన్ అయిపోయింది, సీన్ అయిపోవడానికి ఇదేమన్నా సినిమా అనుకున్నావా? ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? జీవితం కాబట్టి పడిలేచి సాధించే ఒక జంతువు గురించి మీకు చూపిస్తాను. ఎంతమంది సాలిడ్ని చూశారు? సాలిడ్ స్పైడర్ మ్యాన్ చూసారా? ఒక రాజుగారు యుద్ధంలో తరమబడ్డాడట, భయపడి తను పారిపోతుంటే తన పక్కన ఉన్న సైనికులు కూడా పారిపోయారు. ఎక్కడో దగ్గర గుహల్లో దాక్కుంటారు అంటే ఆ పక్క గుహలు ఉంటే అందులో దాక్కున్నారు. ఇతను బావిలో దూకాడు, ఒక నీరు లేని బావిలో గుహలా ఉంటుంది, అక్కడ దూకాడు. అక్కడ కూర్చున్నాడు భయంతో, శత్రువులు వచ్చేస్తున్నారు. ఇతని దగ్గర ఉన్న పని వాళ్ళు మంచోళ్లే, కానీ ఇతను భయపడబట్టి వాళ్ళు కూడా భయపడ్డారు. దిగిపోయాడు. చూస్తుంటే ఒక సాలి పురుగు కింద నుండి పైకి ఎక్కుతుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, కింద పడి పైకి ఎక్కుతుంది. ఏంట్రా ఈ జంతువు ఇలా ఉంది, ఈ చిన్న పురుగు ఇన్ని మార్లు కింద పడుతుంది, పైకి ఎక్కుతుంది, దీనికి ఎంత ఓపిక ఉందో దీనికి అని చెప్పి, ఇంత జీవి, ఇంత పురుగు అనండి, ఇంత పురుగు ఎన్ని మార్లు కింద పడినా మళ్ళీ ఏం చేస్తుంది? పైకి లేస్తుంది. పైకి లేచి కింద పడి, పైకి లేచి కింద పడి, పైకి లేచి కింద పడి పెద్ద నెట్ తయారు చేసింది. అద్భుతమైన నెట్. అది అల్లిక కూడా బాగా అల్లుతుంది. మీరు చూసారా? మనమైనా అల్లికలో తేడా చేస్తాం, కానీ అది ఎంత బిట్ ఉండాలో, ఎంత స్క్వేర్ మీటర్ ఉండాలో, దానికి ఎంత మిల్లీమీటర్ ఉండాలో చక్కగా నీట్గా పైన అడ్డాలు, నిలువులు చూడండి. అది మనుషులు చేసిందా, పురుగు చేసిందా? ఎంత బాగా చేసిందని దాన్ని ఏమంటారు? దాన్ని స్పైడర్ నెట్. ఇది ఒక్కసారి అయిపోయిందా? అనేక మార్లు పడిలేచి చేసిందా? అనేక మార్లు పడిలేచి. ఎంత చక్కని డిజైన్ అంటే ఇంకా చేస్తూనే ఉంది. అది తిరిగి అడ్డాలు వేసిందా? త్వరగా చెప్పాలి. అడ్లున్నాయా? ఉన్నాయి. నిలువులున్నాయా? ఉన్నాయి. అడ్లు నిలువులతో చక్కని ఒక బుట్ట తయారు చేసినట్టు చేసింది కదా. ఎంత పురుగు అది? మీ గోరంత పురుగు. దానికి ఎంత ఓపిక, ఎంత నిరీక్షణ. అంటే నేను ఏదైనా చేయగలను, నేను సాధించగలను అని అనుకొని తనకన్నా పెద్ద తయారు చేసిందా, తనకన్నా చిన్నది చేసిందా? తనకన్నా పెద్దది. తాను ఇంత ఉంటే ఎంత చేసింది చెప్పండి? పెద్దది. ఇలా చూపించండి. చాలా ఎంత పెద్ద నెట్ చేసింది. అవునా దేవుని బిడ్డలారా? అది చూసినప్పుడు ఈ రాజుగారు కనిపించిందట, ఓహో మనం పడిపోయినా మళ్ళా నిలబడడానికి ప్రయత్నం చేస్తే తప్పక జయం పొందుకుంటామని చెప్పి గుహల్లో దాక్కున్న వాళ్ళ సైనికులు, రాయ్ బయటికి రంటారా అంటే, సార్ మీరు దాక్కున్నా, నేను కూడా బయటకు వస్తున్నా, అందరూ వెళ్దాం. ఈ పురుగును చూసి నేను ఒక పాఠం నేర్చుకున్నాంట, మనం కూడా బయటకు వెళ్ళి పట్టుదలతో సాధిద్దాం, ఓడిపోయినా పర్వాలేదు, ప్రాణాలు పోయేదాకా తెగిద్దామంటే వెళ్ళి ప్రాణాలు పోయేలాగా ప్రాణాలకు తెగించి పోరాడారు. జయం వచ్చిందా, ఓడిపోయారా? జయం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక మార్లు పడిపోయిన పరిస్థితులు ఏర్పడితే అక్కడ ఉండిపోవద్దు, మళ్ళా తిరిగి ప్రయత్నం చేయి. ఫెయిల్ అయితే మళ్ళా తిరిగి ప్రయత్నం చేయి. ఒకవేళ కృంగిపోతే మళ్ళా తిరిగి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం సాగుతూనే ఉండాలి.
ప్రార్థన, ప్రయత్నము. లైఫ్ చేంజింగ్ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థిస్తారు, ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న ధోనిలో ముందుకు వెళ్ళాలంటే 2 తెడ్లు ఇస్తాడు మనకి. నేను ఈ ఎగ్జాంపుల్ 10 మార్లు చెప్తూ ఉంటాను. ఈ విధంగా చేసిన వాళ్ళు అనేక మంది మేలు పొందుకొని నాకు సాక్ష్యం చెప్తున్నారు. పాస్టర్ గారు, ఆ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన మాట నాకు ఉపయోగపడింది. నేను ఎప్పుడు కూడా ఇక నేను పనికిరానులే, నా వల్ల ఏమీ కాదులే, ఇక నేను సాధించలేనులే అని గివ్ అప్ అయిపోయాను. కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఉందే, ప్రార్థన ఒకవైపున, ప్రయత్నం ఒకవైపున, ఈ 2 చేసిన వాడు పైకి వస్తాడని చెప్పినప్పుడు అది నేను అప్లై చేశానంటే నా లైఫ్లో నేను సక్సెస్ అయ్యాను, నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఈ చిన్న రహస్యం, మీరు చెప్పిన వాక్యాల్లో ఉన్న విషయాన్ని నేను అప్లై చేస్తే ఎంత మేలు కలిగింది. ప్రతి వారం ఎన్నో వాక్యాలు వింటున్నాం, అన్నిటినీ అప్లై చేస్తే ఉన్నతమైన స్థితికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడండి. ఈ విషయం తన స్నేహితులు, బంధువులందరికీ చెప్పాలని చక్కని సాక్ష్యం చెప్పాడు. దేవుని ప్రజలు ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఒకసారి తెడ్లు లాంటి 2 కర్రలు ఇస్తారు మీకు. మీరు చిన్న ధోనిలో కూర్చున్నారు, ఒకటి లాగిన తర్వాత మరొకటి లాగాలి, అవునా? కుడి చేత్తో ఒకటి లాగుతారు, తర్వాత ఎడమ చేత్తో, తర్వాత కుడి చేయి, తర్వాత ఎడమ చేయి. ఇప్పుడు మీరు 2 చేతులు తీసుకొని రెడీగా మరొకసారి ప్రయత్నం చేద్దాం. రైట్, కుడి చేతి తీసుకుని ముందు కుడి చేయి లాగండి. లాగారా? ధోనిలో ఉన్నారు ఇప్పుడు. లాగారా లేదా? లాగే. ఏది కనబట్టలు చేయి, కుడి చేయి, ఎడం చేయ, కుడి చేయి. దీన్ని ఏమనాలంటే ప్రార్థన అనండి గట్టిగా. ప్రార్థన చేసాం, ప్రభా నాకు అది పలానా విషయంలో సాధించాలనుకుంటున్నాను, పలానా అవసరం ఉంది అని ప్రేయర్ లిస్ట్ రాసుకున్నారు. ఉదయం సాయంకాలం మీ దైవజనుడు లైవ్ లో ప్రేయర్ చేస్తుంటే మీరు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీకు ప్రేయర్ టైం ఇస్తున్నాం, ప్రైవేట్ టైం, ప్రార్థన చేసుకోండి అని. విన్నారా మీరు? అప్పుడు అనేక మంది డైరీలు పట్టుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆ క్యూలో మీరు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మిమ్మల్ని నేను జూమ్ లో చూడాలనుకుంటున్నాను. మీలో కొందరు కనిపిస్తున్నారు, కొందరు కనబట్టలా. మీరు వచ్చుదురుగాక. ఆమె యూట్యూబ్ లో చేస్తున్నావో తింటున్నావో చేయండి. యూట్యూబ్లో అందరూ జూమ్లో రావడానికి అవ్వదు కాబట్టి యూట్యూబ్లో కూడా ప్రార్థన చేయండి. యూట్యూబ్లో కూడా ప్రార్థన చేయండి. ఏమాత్రము ట్యూబ్లో వాక్యం వింటున్నా, యూట్యూబ్లో ప్రార్థన లైవ్లో వాక్యం వింటున్నాను, ప్రార్థన చేయండి. సో ప్రార్థన అనండి గట్టి. ప్రార్థన అయిన తర్వాత ప్రయత్నము. ఇప్పుడు చిన్న ధోనిలో ఉన్నప్పుడు ఆ ధోని ముందుకు వెళ్ళాలని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ముందు ప్రార్థన, తర్వాత ప్రయత్నం. ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం అంటాను. మీ చేతులలో పైకి ఉండాలి, కనబడాలి. ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం, ప్రార్థన, ప్రయత్నం. మంచి వ్యాయామం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ ధోని ఎలా వెళ్తుందో తెలుసా? దూసుకొని పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది 2000 సంవత్సరాలే కాదు, 5000 సంవత్సరాల నుండి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దీన్ని అలా అమలుపరిచిన వారు పైకి వస్తూనే ఉన్నారు, జీవితంలో పైకి లేస్తూనే ఉన్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, దీవించబడుతున్నారు, వర్ధిల్లుతున్నారు. Why don't you do that? మనం ఎందుకు చేయకూడదు? ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎన్ని మార్లు పడ్డాడు? దేవుని హృదయానుసారుడు అన్నప్పటికీ బలహీనుడయ్యాడా లేదా? పడ్డాడా లేదా? పడినప్పుడు మళ్ళా ఏం చేశాడు? ఇక నేను పనికిరానోడిని, పనికిమాలినోడిని, పొయ్యిలో బూడిదలంటోడిని, రోడ్డు పొలికెట్లంటూ అన్నాడా? ప్రార్థించి లేచాడా? ప్రార్థించి లేచాడు. దేవుని ప్రజలారా, ప్రార్థించండి, ప్రయత్నం చేయండి. ప్రార్థన, ప్రయత్నం వల్ల అది చదువైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది సేవ అయినా, పరిచర్య అయినా. నేను కూడా ఊరికి అలా కూర్చుంటే మాకు సేవ రాలేదు. దేవుని బిడ్డలారా, అలాగ కారులో తిరిగి సేవ చేయలేదు. దేవుడు చెప్పిన పని చేస్తూ వెళ్ళాం. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత చేస్తూ వెళ్ళాం. లేదంటే నేను కూడా ఉద్యోగం చేసుకుని నా భార్య బిడ్డలను చూసుకోగలను. ఎలా కనిపిస్తున్నాను నేను? పని చేయలేనా? ఎటు చెప్పండి, చేయగలరు. నాకు తలాంతులు దేవుడిచ్చాడు. ఆ తలాంతులు వాడుకొని నా కుటుంబాన్ని పోషించుకోలేనా? ఎటు చెప్పండి. నా పిల్లల్ని చదివించుకోలేనా? నేను నా ఒక్కడనే కాదు, 10 మంది కుటుంబాలను కూడా పోషించే సామర్థ్యం ఉంది మాకు. మరి దేవుడేమో ఆయన్ని వదిలిపెట్టి సువార్త పని చేయమని భారం పెట్టాడు, పరిచర్య భారం పెట్టాడు, ఆత్మలు రక్షించమన్నాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళమన్నాడు. దేవుడు ఒక నిప్పు లాంటి మంట లోపల పెట్టాడు. ఈ దైవజనుడు ఎక్కడున్నా ఒక నిప్పు వెళ్ళి అందరినీ అంటిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ నిప్పును ఆర్పడానికి చాలా మంది ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈయన ఛానల్ ఎలా ఆపాలి? పాస్టర్ స్టీవెన్ పాల్ గారి ఛానల్లో ఉదయకాలం 1000 మంది చూస్తున్నారు, సాయంకాలం 1000 మంది చూస్తున్నారు. కాబట్టి ఈయన ఛానల్ ఆపండ్రా అని ఎవరో ఆజ్ఞాపించారట. ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఆపడానికి ఎలా అయినా ప్రయత్నం చేయమన్నారు.
నేను అనుకున్నాను ఏ అన్యుడు చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మన క్రైస్తవ బ్రదర్ చేశాడని తర్వాత తెలిసింది. ఓ నీ బ్రదర్ ఇదేం పని అయ్యా బాబు అని ఆయన కోసం ప్రేయర్ చేశా. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అసూయపరులు ఉంటారు. అసూయపరులు వాళ్ళకంటే వాళ్ళ ఛానల్ కంటే ఎక్కువ మంది లైవ్ ఇంకొక దగ్గర ఉంటే వారు వారవలేరు. నేనన్నాను మన దగ్గర లైవ్ ఎక్కువ ఉంటుంది, చరిత్ర సృష్టిస్తున్నాం, సంచలనం పిచ్చి మాటలు మాట్లాడకండి అని చెప్పాం మన టీంకి. ఎప్పుడు మనం ఆ మాటలను కూడా చారిత్రాత్మకంగా చేస్తున్నాం, సంచలనం సృష్టిస్తున్నాం, ఇవన్నీ పిచ్చి మాటలు. దేవుడిచ్చిన సేవ చేస్తున్నాం అన్నాడు గట్టిగా. దేవుడిచ్చిన సేవ చేస్తాం అంతే. గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళకూడదు. మన వాళ్ళు ఏదో చెప్పారు, వద్దునన్నా అటువంటి మాటలు వాడకూడదు, అటువంటి వాటిని వేయకూడదు. మీరు ప్రార్థించండి, ప్రభు మనకిచ్చిన పని చేస్తూ ముందుకు వెళ్ళండి. అంతవరకే. ఎవరేమన్నా క్షమించండి, ప్రార్థన చేయండి. అవసరమైతే మనకేమైనా కీడు చేసిన బ్రదర్కి పెద్ద కేక్ పంపించండి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మనకి ఏదైనా నష్టపరిచిన వారి కోసం ప్రార్థన చేద్దాం, వారు ఇంకా మంచిగా తెలుసుకోవాలని ప్రార్థన చేద్దామని. ఎన్నో రకాలుగా ఆటంకాలు వస్తుంటాయి. అన్యుల వల్ల ఆటంకాలు వచ్చాయి, అనేక ఆపదలు వచ్చాయి, అనేక శోధనలు వచ్చాయి. ఈ 30 సంవత్సరాల జీవితంలో వచ్చిన ప్రతి విషయంలో కూడా ప్రార్థన ప్రభు సన్నిధిలో మొరపెట్టాం. నాకు సీరియస్గా సమస్య వస్తాయి, సీరియస్గా ఫాస్టింగ్ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమస్య వస్తే నా దగ్గర ఆయుధం ఉంది అనండి గట్టిగా. సమస్య వస్తే ఆయుధం ఉంది. ఏంటి చెప్పాలి? ఆయుధం ఉంది. ఆయుధం ఉంది, మామూలు ఆయుధం కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సమస్య పెరుగుతుందంటే ఆ సమస్యకు 2 రోజులు ఫాస్టింగ్ చేయాలా, 3 రోజులు ఫాస్టింగ్ చేయాలా, ఆటం బాంబు వాడదామా, లేదంటే న్యూక్లియర్ బాంబు వాడదామా, ఏ బాంబు వాడాలో మాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో కూర్చుంటాం. బాంబులు మేము వేయం కానీ ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెడతాం. పైన ఉన్నవాడే ఏం చేయాలో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాలను పరిచర్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తుంటారు. బట్ నెవర్ స్టాప్ ఇట్, గో ఫార్వర్డ్ అనండి గట్టిగా. గో ఫార్వర్డ్. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. గో ఫార్వర్డ్. నెవర్ క్విట్. పీటర్స్ గ్రేటెస్ట్ failures, many times he failed in his life, but God gave him grace to overcome. దేవుడు అతనికి కృపనిచ్చాడట, కృప ద్వారా జయించగలిగాడు. మొదటిగా రాసుకోండి. పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిలియర్ ఇన్ వాకింగ్. మాథ్యూ చాప్టర్ 14 verse 24 to 32. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుండి 32 వచనం వరకు పేతురు అనే భక్తుడు, యేసు ప్రభువు వారి శిష్యుడు, అతను ఫెయిలియర్ అనుభవించాడు. ఎందులో ఫెయిల్ అయ్యాడంటే వాటర్ మీద నడుచుట్లో. ప్రభు నీలాగా నేను కూడా నడుస్తాను, నాకు సెలవు ఇవ్వ అంటే ప్రభు అన్నాడు, ఓకే నడవచ్చు, రా పేతురు రమ్ము అన్నాడు. ఎప్పుడైతే పేతురుని రమ్మన్నాడో పేతురు ఒక్కసారి దోని దిగి ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు వలె నడిచాడట. ఇక్కడి నుండి అంత దూరం నడిచాడు, చాలా దూరం నడిచాడు. ఎవరు? పేతురు గారు. ఎట్టి చెప్పండి? పేతురు నడుస్తున్నాడు ఎక్కడ? నీటిపై. ఎట్టి చెప్పాలి? సముద్రంపై. సముద్రం మీద యేసు ప్రభువు వారు నడిచారంటే ఓకే, ఆయన దేవుని కుమారుడు, రక్షకుడు, దేవుడే మానవుడిగా వచ్చారంటే ఓకే. ఇక్కడ నడుస్తుంది ఎవరు? పేతురు. పేతురు ఎవరు? మనిషి. మనలాంటి మానవుడు అని చెప్పండి. మనలాంటి మానవుడు. అవునా? గోంగూర పచ్చడి వేసుకుని తినడానికి మనం భోజనాలు చేస్తున్నాం, వాళ్ళు ఇజ్రాయెల్ ఏం చేస్తారు అది తింటారు. మనలాంటి మనిషి, మనలాంటి కామన్ మనిషి ఎలా నడుస్తున్నాడు? యేసు ప్రభువు వారి లాగా అనండి. యేసు ప్రభువు వారి లాగా. ఎక్కడ నడిచాడు? నీటిపై. నడిచేవాడు తిన్నగా నడవచ్చుగా. ఎవరి వైపు చూస్తూ నడిచాడు? యేసు వైపు చూస్తున్నంతసేపు అతను కృంగిపోలేదట, నీటిలో దిగిపోలేదు, మునిగిపోలేదు. ఎలా నడిచాడు? స్ట్రైట్ గా అన్నాడు గట్టి. స్ట్రైట్ గా. ఎవరిని చూసి? యేసయ్యని చూస్తే ఎలా నడుస్తాం? స్ట్రైట్ గా. వంక టిక్కర్ గానా స్ట్రైట్ గానా? స్ట్రైట్ గా. స్ట్రైట్ గా నడిచాడు. ఎవరిని చూస్తున్నప్పుడు? యేసుని చూస్తూ. కళ్ళు ఎవరి మీద ఉన్నప్పుడు? యేసయ్య మీద ఉన్నప్పుడు. రైట్. ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఎక్కడ నడిచేది? నేల మీద, ఒడ్డు మీద, చెక్క మీద, సముద్రం నీళ్ళ మీద. సముద్రం నీటి మీద. భయంకరమైన సముద్ర నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆ నడుస్తూ కూడా యేసు వలె నిలబడి ఉన్నాడు, నీళ్లలో మునిగిపోలేదు. కళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? త్వరగా చెప్పాలి. యేసు వైపు. ఆలోచనలు యేసు వైపు. తలంపులు యేసు వైపు. ధ్యానము యేసు వైపు. ఇప్పుడు ఈయన ధైర్యంగా ఉన్నాడా? ఉన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. సముద్రం ఈయన ఏమైనా చేయగలిగిందా? లేదు. బెదిరించలేదు. సముద్రం కూడా సైలెంట్గా ఉంది. అయితే వెళ్ళేవాడు వెళ్ళకుండా కొంత దూరం వెళ్ళాక వెనక దోణులు ఎవరున్నారు? శిష్యులు, అంటే ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు. యాకోబు, యోహాను, త్వరగా చెప్పండి, తోమా, బర్తులోమా, వీళ్ళంతా ఉన్నారు. వెళ్ళేవాడు తిన్నగా వెళ్లకుండా మధ్యలో ఏం చేశాడు చెప్పండి? వెనక్కి తిరిగి చూసి వాళ్ళకి సైట్ ఇచ్చాడు. ఎవరికి? ఏమన్నాడు? మీరు ఉన్నారు, ఎందుకురా మీ బతుకు, నన్ను చూడండి, ఐఎమ్ సూపర్, ఐఎమ్ నెంబర్ 1. ఏమన్నాడట? ఐఎమ్ నెంబర్ 1. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, మీకు దెయ్యం తోడుగా ఉంది. మీకు దేవుడు లేడు, నేనే సూపర్, నేనే ఊఫర్, ఇంకేమైనా ఉన్నాయా? నేనే బంపర్ అని చెప్పాడు. సూపర్ బంపర్ అని అనుకొని వాళ్ళ ముందు ఫోజు కొట్టి ఉన్నారు, మీ బతికెందుకు రాని అటు చూసి ఇటు చూసేలోగా మధ్యలో ఎవరు కనపడ్డ? గాలి, సముద్రం. వాళ్ళకి ఫోజు ఇచ్చి
యేసయ్యని చూసేలోగా మధ్యలో ఎవరు కనబడ్డారు? గాలి. సముద్ర కెరటాలు, గాలి. సముద్రం చూడగానే భయం వేసింది, భయం వచ్చింది. భయం రాగానే దిగుడు స్టార్ట్ అయింది. చెప్పండి, ఏం చేశాడు? దిగిపోయాడు. ఎక్కడ? ఇంకా దిగిపోతున్నాడు. ప్రభువా ఏమన్నాడు? ప్రభువా రక్షించము అనండి ఒకసారి. ప్రభువా రక్షించము. నశించిపోతున్నాడు. అప్పుడే లోపలికి వెళ్ళిపోయాడు. కేక వేశాడట. అప్పుడు ప్రభు వెంటనే చేయి చాపి, వెంటనే బైబిల్ చెప్తుంది ఇంగ్లీష్లో, ఇమ్మీడియట్లీ స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ రైజ్డ్ హిమ్ అప్. ఒకేసారి చేయి చాపి ఏం చేశాడట? ప్రభు లేవనెత్తాడు. నిన్ను మునగనివ్వడు నా యేసయ్య. గట్టిగా చెప్పండి. నన్ను మునగనివ్వడు. చేయి చూపించి, నా దేవుడు నిన్ను మునగనివ్వడు. నా దేవుడు నన్ను మునగనివ్వడు. మరోసారి చెప్పాలి, నా దేవుడు నన్ను మునగనివ్వడు. 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 మునగనిస్తాడా? మునగనివ్వడా? మునగనివ్వడు. మునగనివ్వడు. ఆమేన్. ఆమేన్. మునగనివ్వకుండా యేసు స్వామి చేయి చాపి పట్టుకోవడానికి మధ్యలో ఏదో జరిగింది. ఏంటది? కేక, అరుపు, ప్రార్థన, ఆమేన్. మొర్ర పెట్టాడు. ఈరోజు మనం మునిగిపోతున్నామంటే కారణం ఏం చేయట్లేదు? మనం మొరపెట్టట్లేదు. మొరపెట్టండి. నీవు నీ జీవితంలో ఏ విషయంలో మునిగిపోవడం దేవుని చిత్తము కాదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. మీరు మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. మరోసారి గట్టిగా, మీరు మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. ఇబ్బందుల్లో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కాదు అని చెప్పండి. దేవుని చిత్తం. శోధనలో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. శ్రమలలో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. కలహాలలో, గొడవల్లో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. కుటుంబ పరిస్థితుల్లో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. అంటే రోగాలతో, వ్యాధులతో జీవితంలో మునిగిపోవడం దేవుని చిత్తం కాదు. అయితే మరి మునిగిపోకుండా లేవనెత్తబడాలంటే మనకు ఒకే ఒక మార్గము, మొర్రపెట్టుట. దేవుని యందు విశ్వాసం ఉంచి మొర్రపెట్టండి. ఈరోజు నా జీవితంలో కూడా యేసయ్య వైపే చూస్తా అన్నవారు చేయతండి. నా దృష్టి పక్కకు మళ్ళించిన అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తూ ముందుకు సాగలట? యేసు వైపు. ఆమేన్. ఎప్పుడు పేతురు మునిగాడు? యేసు వైపు చూస్తున్నప్పుడా, పక్క వాళ్ళ వైపు చూసినప్పుడా? పక్క వాళ్ళ వైపు చూస్తాం. అందుకే ఆఫీస్లో పక్క వాళ్ళ వైపు చూసినప్పుడు మీకు కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితి వస్తుందేమో, భయపడవచ్చు. మీరు పక్క వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పే మాటలు, ఎన్నాళ్ళలో చూస్తాం, నీ అభివృద్ధి ఎన్నాళ్ళలో చూస్తాం, నువ్వు ఎన్నాళ్ళు వెలుగుతావో చూస్తాం, నువ్వేం పైకి రావులే, నీ పరిస్థితే. అందులో ఏ గొడవ లేదనుకుంటాం, కానీ ప్రపంచంలో అన్ని చోట్ల ఏదో గొడవ ఉంది. చంద్రమండలం వెళ్ళినప్పుడు కూడా ముగ్గురులో నువ్వు ముందా నేముందా అనుకున్నారట వాళ్ళు కూడా. సో దయచేసి ప్రపంచంలో మానవుల మధ్యలో గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే మనం చూడాల్సింది మానవుని వైపు కాకుండా మానవులు చేసిన సృష్టికర్త దేవుని వైపు చూద్దామన్న వారి చేతి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 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 సో పక్క వాళ్ళు చెప్పండి, నేను యేసు వైపు చూస్తున్నాను. నేను యేసు వైపు. మీరు కూడా యేసు వైపు చూడండి. మీరు కూడా యేసు వైపు చూడండి. మనం మునిగిపోకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆమేన్. ఆమేన్. విన్నర్స్ నెవర్ క్విట్, క్విటర్స్ నెవర్ విన్. అంటే మధ్యలో వదిలేసే వాళ్ళు ఎప్పుడు జయించలేరట, జయించేవాడు ఎప్పుడు వదిలిపెట్టాడట. దేవుని ప్రజలారా, సింహాల బోన్లో పడేస్తామని చెప్పినా కూడా దానియేలు ప్రార్థన వదిలేశాడా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. పేపర్లో వచ్చింది ఆ రోజుల్లో, న్యూస్ పేపర్లో వచ్చినట్టుగానే ఆ రోజుల్లో రాజుగారి యొక్క పత్రికల్లో ఏమొచ్చిందంటే, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని సింహాల మధ్యలో పడేసి చంపేస్తామని చెప్పారు. అంటే ఊరేసి చంపుతామని. మన దేశంలో, వారి దేశంలో సింహాలు బోన్ ఉంటుంది, చుట్టూ సింహాలు ఉంటాయి, మధ్యలో బోన్ ఉంటుంది. నేరస్తులను తీసుకొచ్చి మధ్యలో పడేస్తారు. వాటికి ఆహారం ఏంటంటే నేరస్తులే. మంచి ఆకలి మీద ఉంటాయి. ఒకేసారి 10 సింహాలను బోన్లో వదిలేస్తాయి. అవి పైనుండి పడే మనిషి కింద పడకముందే చేతులతో కొట్టి చెయ్యి ఒకటి కాలు ఒకటి లాక్కొని తినేస్తాయి. అలాంటి దగ్గర పడేస్తారు. ప్రార్థన మానేయండి అని చెప్పారు. ఈ నెల రోజులు ఎవడు ప్రార్థన చేయడానికి వీల్లేదన్నారు. వాళ్ళందరూ ఈ సిస్టమ్ పెట్టిందే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వీడు ప్రార్థన మానడు. ఇతను ప్రార్థన ఎలాగైనా ఏం చేయాలి? మాన్పించాలి. ప్రాణ భయంతో, ప్రాణం అంటే అందరికీ తీపే కాబట్టి ప్రాణ తీపితో అతను ఏం చేయడు? ప్రార్థన మానేస్తాడని చెప్పి ఆ చట్టం అమలు అయిపోయింది. రాజుగారు కూడా గుర్తించలా, వచ్చిన వాటన్నిటికీ సంతకం పెట్టేస్తున్నాడు. ఎందుకంటే రాణి మీద మోజుబడినట్టున్నాడు. బాబు రాజులు రాణి మోజులో అన్నిటి మీద సంతకం పెట్టకండి. ఎవరి మోజులో? రాణి మోజు. కొంతమంది నిద్రమోహాల్లాగా పెద్ద అధికార స్థానంలో ఉంటారు, కానీ ఏదో మోజులో ఉండి ఇక్కడ ఏం చేస్తుంటాడు? సంతకం చేసేస్తుంటాడు. ఈ పక్కన పిఏ రాంగ్ ఫైల్స్ మీద కూడా ఏం చేస్తాడు? సంతకం చేస్తాడు. ఈయన మోజు తిరిగిపోద్ది. తర్వాత పై అధికారులు మళ్ళీ ఇతను చెక్ చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. కాబట్టి ఏదో మోజులో పడి సంతకాలు పెట్టకండి. దయచేసి సంతకాలు పెట్టే ముందు ఆలోచించండి. మీరు కూడా సంతకాలు పెట్టే ముందు ఆలోచించండి. మధ్యవర్తులుగా మిమ్మల్ని సైన్ చేయమంటారు. నెవర్ డూ దాట్. ఎప్పుడు చేయొద్దా పని. అయ్యా మరి మాకు కావాల్సిన వాడు అయితే వారికి సాయం చేయండి.
మీరు చేయగలిగినంత చేయండి, మీరు చేయలేని దాన్ని నా వల్ల కాదని చెప్పండి, ప్రార్థన చేస్తా అని చెప్పండి, వారి కోసం ప్రేర్ చేయండి. మధ్యలో ఉండి సైన్ చేసిన తర్వాత వాడు తీర్చకపోతే నువ్వు పడుకున్న పరుపును ఎత్తుకుపోతారని బైబిల్లో రాస్తుంది. అంటే నీకు కష్టాలు వచ్చి పడతాయి కనుక మధ్యవర్తిగా ఉండొద్దు అన్నాడు ప్రభు. మధ్యవర్తిగా ఉండొద్దు అంటే మరి అందరికీ సాయం చేయొద్దని అంటలేదు. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ పీపుల్, యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ నైబర్స్, యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ పీపుల్ వేర్ ఎవర్ యు ఆర్. అట్ ద సేమ్ టైం నీ శక్తికి మించిన వాటిలో ప్రామిస్లోకి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వేలల్లో ఉన్నారు, కానీ ₹1,00,00,000 ఒక ఆయన తీసుకుంటుంటే మీరు సంతకం చేస్తే అతను కట్టకపోతే మీరు కట్టగలరా? కట్టలేరు. అది బ్యారేజ్ వేసుకోవాలి. మీరు లక్షల్లో ఉన్నారు, ఒక అతను కోట్లలో అడిగినప్పుడు దానికి సంతకం పెట్టడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది మీరు అతను కట్టలేకపోతే నేను కట్టగలనా లేదా మీరు చెక్ చేసుకోవాలి. కనుకనే సామెత 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. మీరు ఎప్పుడైనా ఎవరన్నా మాట చెప్పండి బ్రదర్ అన్నప్పుడు మీరు ఒక మాట చెప్పాలి, మా ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పి నేను మీతో మాట్లాడతాను అనండి ఒకసారి. ఆ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో చెప్పి మీ తర్వాత. ఏమండి మీరే కదండి మీ ఇంట్లో పెద్ద, మీ తర్వాత ఇంకెవరండి? డిసిషన్ తీసుకొని చెప్పండి అంటే మా పెద్ద ఆయనకి చెప్పుకొని నేను ఏ పని చేయనండి అనండి. పెద్ద ఆయనకి చెప్పకుండా ఏ పని చేయండి. ఎవరండి మీ పెద్ద ఆయన? మనకు తెలుసు, వాళ్ళకి చెప్పనక్కర్లా. మా ఇంట్లో ఏ పని జరిగినా పెద్ద ఆయనకి చెప్తామండి, ఆయన ఓకే అంటేనే తప్ప నేనంటే అవదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి. టైం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి. మన పెద్ద ఆయన ఎవరు? JESUS, జీసస్. మన రక్షకుడు, మన ప్రభు, మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రార్థించిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి. లేదా టైం తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ స్థలం పోద్దండి. ఒకే వెంచర్స్ అమ్మే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీ అందరికీ టెక్నిక్స్ కూడా తెలుసు మీ అందరికీ చాలా, ఎందుకంటే మరి బిజినెస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఒక అతను అంటున్నాడు, ఒక్కిల్లే ఉందండి, అన్నీ అయిపోయాయి. చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఒక్కిల్లే ఉంది. వాళ్ళు ముందే మాట్లాడుకుంటారంటే వీళ్ళు కొనే పార్టీయా కొన్న పార్టీ అని. కొనే పార్టీ ఒక్కటే ఉంది, కావాలంటే మరి చూడండి టైం అయిపోతుందని. కొందరు, అందరూ కాదు, మన వాళ్ళు యథార్థంగా చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు వెంటనే టెంప్ట్ అయిపోయేలా చేస్తారు. ఈ టెంప్టేషన్ ఎక్కువైనప్పుడు ఆ వ్యక్తి కొనేయడానికి దిగిపోతాడు. మనం ఒకటే చెప్పాలి, 1 ఉన్నాయి 2 ఉన్నాయి, దేవుడు నాకు ఏర్పరిచింది ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. నేను ప్రార్థనతో హరాంసే జాయింగే. బోలో ఆరాంసే జాయ్. కైసే జానా? ఆరాంసే. ఆరాంసే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొందర వద్దు, ప్రార్థించి డిసిషన్ తీసుకోండి. ఈ అమ్మాయి మీరు ఓకే చేయకపోతే వేరే అబ్బాయి వస్తున్నాడు కెనడా నుండి, అమెరికా నుండి, నిశ్చితార్థం మీరు ఓకే అంటారా లేదా? అంత కంగారేం అవసరం లేదు. వివాహ విషయంలో డోంట్ బి, ఇఫ్ యూ హర్రీ యూ విల్ వరీ రిగార్డింగ్ మ్యారేజెస్. బి కేర్ఫుల్. మ్యారేజెస్ అనేవి లైఫ్ లాంగ్ ఉండేటువంటివి కాబట్టి కారు మార్చినట్టు, ఇల్లు మార్చినట్టు, బండి మార్చినట్టు, డ్రెస్ మార్చినట్టు మార్చడానికి కావద్దు. జీవితకాలం అంతా ఆమెతో నీవు, నీతో అతను, ఇద్దరు కలిసి జీవించాలి. కనుక తొందరపడి డిసిషన్స్ తీసుకోవద్దు. ప్రార్థించండి, ప్రభుకు అప్పగించండి. ప్రభువా ఈ విషయంలో మీ చిత్తం ఏంటో బయలుపరచమని అడగండి. ప్రతి ఒక్కరూ మరి వివాహ విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థించండి. అబ్రహాం తన కుమారుడు మ్యారేజ్ కోసం ప్రార్థన చేశాడా? చెప్పండి గట్టిగా. ప్రార్థన చేశాడా లేదా? చేశారు. ప్రయత్నం చేశాడా? చేశాడు. చెప్పాడు, మధ్యవర్తికి కూడా చెప్పాడు. ప్రతి కుమార్తెకు మరి దేవుడు ఏర్పరిచినటువంటి భర్తతో దేవుడు వివాహం జరిగించునుగాక. ఆమేన్. ప్రతి కుమారుడికి వారి వివాహ వయసు వచ్చినప్పుడు వివాహమైనటువంటి సరైన వ్యక్తితో దేవుడు వివాహం జరిగించునుగాక. ఆమేన్. మన దేశంలో పెద్దలు చూసి చేయడం అలవాటు, అది సాగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో కూడా అదే పద్ధతి. కానీ కొన్ని కంట్రీస్లో ఎవరికి వారే చూసుకొని చేసేసుకుంటారు. అది కొంత ఒత్తిడితో కూడినటువంటిది, కొంత టెన్షన్తో కూడినటువంటిది. అలాంటి వాడు ఎలాంటి వాడో తెలియదు. డేటింగ్ అంటారు, కొన్నాళ్ళపై డేటింగ్ బ్రేక్ అయింది అంటారు, మళ్ళీ లవ్ అంటారు, మళ్ళీ బ్రేకప్ అంటారు, మళ్ళీ లవ్ అంటాడు, మళ్ళీ బ్రేకప్ అంటాడు. వీడు ఎంతమంది లవ్ అంటున్నాడో, ఎంతమందితో బ్రేకప్ చేస్తున్నాడో తెలియదు. అలాగే ఈ కుమార్తె కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. నిజం చెప్తున్నారో తెలియదు, అబద్ధం చెప్తున్నారో తెలియదు, మోసాలు జరిగిపోతున్నాయి. కనుక టీనేజ్లోకి వచ్చినప్పటి నుండే ప్రార్థన ప్రారంభించుడి. ఏమని ప్రార్థన? ప్రభువా నేను వివాహ విషయాల్లో తొందరపడకుండా, నేను దారి తప్పకుండా, నేను టీనేజ్లో ఉన్నాను, నాకు యుక్త వయసు వచ్చి పెళ్ళిడు వచ్చినప్పుడు సరైన భాగస్వామితో నా వివాహం జరిగించుము, నీ చిత్తమే జరుగును గాక అని ప్రతి టీనేజర్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గట్టి చెప్పండి. ప్రార్థన చేయాలి. ప్రార్థించండి. ప్రభు టీనేజ్లో నా పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయొద్దు, నేను చేపేస్తా కావాలంటే. టీనేజ్లో పెళ్ళి ఎందుకు? నువ్వు బాగా చదువుకొని బుద్ధిమంతుడవై జ్ఞానవంతుడవై నీకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా పెంచాలో జ్ఞానం ఉండి అడవాలి. ఆ జ్ఞానం ఏమి లేకుండా పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరు ఒక అయోమయం, టీనేజ్లో ఉన్నారు, మీకు పుట్టినోడు ఒక అయోమయం, అయితే ఇంకొక ఇద్దరు పుడితే ఒక ముగ్గురు అయోమయాలు. కాబట్టి మీ ఇల్లంతా అయోమయం. అయోమయం. అలాంటి వీధిలో ఒక 4 ఇళ్ళు కలిస్తే వీధి మొత్తం అయోమయం. అలాంటి వీధిలో ఒక 10 కలిస్తే ఊరే అయోమయం. అయోమయం.
అయోమయాలతో ఇప్పటికే చచ్చిపోతున్నారు అందరూ. దయచేసి అయోమయాలుగా ఉండొద్దు. వెయిట్. వివాహం అనేది తొందరపడేది కాదు. చాలా మంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకొని రారా అంటే క్యాంపస్ సెలక్షన్ అన్నాడట. ఏం సెలక్షన్? క్యాంపస్ సెలక్షన్ అంటే ఉద్యోగం వచ్చింది అంటే కాదు, క్యాంపస్కి వెళ్ళాక ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడట. నాన్న పడేస్తానే అడవండి. దేవుని బిడ్డలారా, క్యాంపస్కి పంపించేది చదువుకోవడానికి, అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది లోకం అది నేర్పిస్తుంది. సాతానుడు లోకపు పోకడ పిల్లలకు నేర్పిస్తున్నాడు. మన పిల్లలకు ముందే చెప్పాలి, నాన్న కాలేజ్ స్టడీస్లో నో లవ్ లేదు, పాడలేదు, బాగా చదువుకోండి, సాధించండి, జ్ఞానాన్ని పెంచుకోండి, విద్యను పెంచుకోండి, తెలివితేటలు పెంచుకోండి, స్కిల్ నాలెడ్జ్ పెంచుకోండి, ఫాస్ట్గా దూసుకుపోండి. అలాగనే కాలేజ్, యూనివర్సిటీ, ఆ తర్వాత ఉద్యోగాలు వెతుక్కోండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర ప్రార్థనా ప్రయత్నం. తర్వాత మీ ఇంటి ముందుకు సంబంధాలు వస్తూనే ఉంటాయి. మీ అబ్బాయి చాలా మంచివాడంట, మరి ఇదిగో మా కుమార్తె వివాహం మా ఇంటికి అల్లుడుగా చేసుకుంటామని పెద్ద వాళ్ళందరూ వచ్చి పెద్ద కార్లు లాగుతుంటారు. అలాగే మీ అమ్మాయి చాలా గుణవతట, ప్రార్థనాపరురాలట, భక్తురాలట, కాబట్టి మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుంటాం, ఎదురు కట్నమైన ఇస్తాము అనండి. ఎదురు కట్నమైన ఇస్తాం అనే పరిస్థితుల్లో వచ్చునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎంతో మంది జీవితాల్లో జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను, ప్రార్థనకు జవాబులు వస్తాయి. ఆమేన్, ఆమేన్. టీనేజ్ నుండి ప్రార్థించండి, ప్రభువా ఈ లైంగిక సంబంధాల్లో, అక్రమ సంబంధాల్లో వాటిలో పడిపోకుండా నా యవన జీవితాన్ని కాపాడమని ప్రార్థించండి. ఒకవేళ ఇప్పటికే స్లిప్ అయి ఉంటే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము, సెట్ రైట్ మై లైఫ్ ఓ గాడ్, పుట్ ఇట్ ఆన్ అ ట్రాక్. నేను రాంగ్ ట్రాక్ లో అడుగు వేశాను, స్నేహితుల వల్ల, లోకం వల్ల ఏదో టెంప్ట్ అయ్యాను, నన్ను క్షమించండి, మళ్ళా నన్ను ట్రాక్ మీద తీసుకురమ్మని ఇప్పుడే మారు మనసు పొందు. రేపా ఈ రోజే, సాయంత్రమా ఇప్పుడా? ఇప్పుడే గట్టిగా చెప్పాలి. ఇప్పుడే మొరపెడితే దేవుడు గ్రేస్ ఇచ్చి కృప ఇచ్చి నిలబెడతాడు. పేతురు జీవితంలో ఏం జరిగిందో త్వరగా చెప్పి ముగిస్తాను. హి వాస్ వాకింగ్ బట్ హి వాస్ సింకింగ్, ఎట్ ద సేమ్ టైమ్ హి క్రైడ్ అవుట్, గాడ్ రైజ్డ్ హిమ్ అప్. ఆయన ఫెయిల్ అయ్యాడు. ఎందులో అంటే మొదటిగా వాకింగ్ లో ఫెయిల్ అయ్యాడు, కానీ దేవుడు నిలబెట్టాడా? పడగొట్టాడా? నిలబెట్టాడు. రెండవదిగా పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ ఇన్ టాకింగ్. అతను మాటల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. మాట్లాడే దగ్గర యేసు ప్రభు వారి దగ్గర, ప్రభు నీకు సిలువ యాత్ర దూరమాగునుగా అన్నప్పుడు ప్రభు నాడు సాతానాన్న వెనక్కి పొమ్మని. మత్తయి సువార్త 17:24. మాథ్యూ చాప్టర్ 17:24. పీటర్ ఫెయిల్డ్, హి ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ టాక్, బట్ స్టిల్ జీసస్ గేవ్ గ్రేస్ టు ఓవర్కమ్. ఆ మాటల్లో కూడా తప్పిపోయిన పేతుర్ని దేవుడు సరిచేశాడు. మూడవదిగా రాసుకుంటే పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ ఇన్ ప్రయారిటీస్ లో కూడా తప్పు అయిపోయాడు. యేసుక్రీస్తుని ఎంచుకునే విషయంలో పక్కన మోసెస్ ఉన్నాడు, ఈ పక్కన ఏలియా ఉన్నాడు. ముగ్గురు కూడా పర్ణశాలలు కడతానని ముగ్గురు మీద మనసు పెట్టాడు. అక్కడ ఎంచుకోవాల్సింది ఎవరిని? యేసును మాత్రమే. అప్పుడు పైనుండి ఒక శబ్దం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని మాట విను. పేతురు అక్కడ ఏలియా మాట, మోసెస్ యొక్క మోషే మాట కాదు, కానీ నువ్వు వినాల్సిన మాట ఎవరిది? యేసు మాట వినాలి. అక్కడ ప్రయారిటీస్ లో అటు ఇటు చెదిరాడు, అక్కడ కూడా దేవుడు సరిచేశాడు. పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ టు అండర్స్టాండ్ జీసస్. మాథ్యూ చాప్టర్ 18:21-23. మత్తయి సువార్త 18:21-23 వరకు ఈ పేతురు ప్రభువును అర్థం చేసుకునే విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. అక్కడ కూడా ప్రభు అతనికి గ్రేస్ ఇచ్చి ప్రార్థించాడు కాబట్టి మళ్ళీ నిలబెట్టాడు. ఐదవదిగా రాసుకునండి, పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ టు ప్రే. మాథ్యూ చాప్టర్ 26:36-41. మత్తయి సువార్త 26:36-41 వరకు. ఇక్కడ పేతురు ప్రార్థన చేయమని ప్రభు చెప్తే ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడట? నిద్రపోతున్నాడు. అనండి, నిద్రపోతా, నువ్వు ఇక నాకు పనికిరావు, వీడు నాకు శిష్యుడిగా ఉండకూడదు అని ప్రభు తీసేశాడా? మళ్ళా ప్రార్థన నేర్పాడా? నేర్పించి మీ ఆత్మసిద్ధమే కానీ మీ శరీరాలు బలహీనంగా ఉన్నాయి, దయచేసి ప్రార్థించండి. ఆత్మసిద్ధమే కానీ మీ దేహములు బలహీనం. గట్టి చెప్పండి, బలహీనంగా ఉన్నాయని. ఒకవేళ మీరు చెప్పిన వెంటనే మీ భర్త కానీ భార్య కానీ ప్రార్థన చేయట్లేదంటే వాళ్ళని దూషించకండి. ప్రభు వాళ్ళు ఆత్మలో చేయాలనుకుంటున్నారు కానీ శరీరంలో బలహీనంగా ఉన్నట్టున్నారు, వారు కూడా ప్రార్థించే కృపనిమ్మని ప్రార్థించండి. ఇంట్లో బిడ్డలందరూ ప్రార్థించాలని ప్రార్థన చేయండి. కుటుంబం అంతా కలిసి రావాలి. ప్రభువా కుటుంబంగా కూర్చొని మేము కుటుంబ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఇది మనందరి జీవితాల్లో ఒక డిజైర్ ఉండాలి. మీ పిల్లలు ఎదిగిన తర్వాత ఏం చెప్పుకుంటారో మీకు తెలుసా? మా నాన్న అమ్మ మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చేయించేవాళ్ళు, ఇది గుర్తుండిపోద్ది వాళ్ళకి. మా నాన్న బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేవాడు కాదు, మా అమ్మ బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేది కాదు. మై మదర్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆమె అద్భుతమైన స్త్రీ.
ఆమె చక్కని వంటలు పిల్లలందరికీ, మా అన్నదమ్ములందరికీ ఏర్పాటు చేసి, అంతేకాకుండా మంచిగా ప్రార్థించేది. మా తల్లి గారు కూడా ప్రార్థన చేసేవారు. ఉదయకాలం 3:30, 4 గంటల టైంలో ట్రైన్ వెళ్తున్న శబ్దం వినిపించేది మాకు. ఆ ట్రైన్ శబ్దానికి లేచినప్పుడు మా అమ్మ లాంతరు వెలిగించి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండడం నేను కళ్ళారా చూశాను. అనేక మార్లు కన్నీళ్లు గారుతూ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే మా తండ్రి గారు కూడా రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండడం నేను గమనించాను. ఆయా సమయాల్లో, అన్ని రోజులు కాకపోయినా కొన్ని రోజులు రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉండేవారు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తుండేవారు. ఆయన నడుస్తున్నప్పుడు అక్కడ ఏమైనా పాములు కనిపిస్తే నైట్ టైం విష జంతువులు ఏమైనా వాటిని అవి ఆయన దారిలో ఎదురుపడినట్లయితే వాటిని కొట్టి అక్కడ పెట్టేవారు. తెల్లవారు మేము లేచిన తర్వాత చూస్తే ఏం కనబడేవి? పాములు కనిపించేవి. అయినా కూడా ప్రార్థన అయితే మానేవారు కాదు. దేవుని సన్నిధిలో పిల్లల మొరపెట్టాలి, ప్రార్థించాలి. యూ నీడ్ టు కీప్ ఆన్ ప్రేయింగ్ టు గాడ్, టీచ్ యువర్ చిల్డ్రన్. ఇప్పటికీ మా ఫాదర్ బైబిల్ చదివేది, ఆయన పరలోక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా ఆయన బైబిల్ చదివేది, ఆయన ప్రార్థన చేసేవన్నీ నా మైండ్లో అలా ప్రింట్ అయిపోయాయి. హౌ యూ యూస్ టు ప్రే, ఆయన ఎలా ప్రార్థించేవారు. మా తల్లి ప్రార్థించేవన్నీ కూడా నా మనసులో ప్రింట్ అయిపోయాయి. మీరు ఒకవేళ మీ భర్త గారు మీ కేకలేసేవన్నీ మీ పాపలో ప్రింట్ అయ్యాయి అనుకోండి, ఆమెకు భర్త రాగానే వెంటనే మా అమ్మ ఏ లెవెల్లో తిట్టేదో దానికి 2 లెవెల్లో ఎక్కువ చేసి తిడతానని చెప్తుంది. ఒకవేళ మీరు మీ భార్యని కొట్టడము, అరవడము, శాడిస్ట్ లాగా ఇసిరేయడము అన్నీ చేస్తే మీ వాడన్నీ రికార్డ్ చేసుకుంటారు. ఓకే, మా నాన్నకి డబల్, నేను ఒక 2 అంగుళాలు ఎక్కువ పెరిగాను కాబట్టి మా నాన్నకంటే ఎక్కువ చేయాలి, కాబట్టి ఆయన ఒక టేబుల్ పడగొడితే ఈడు ఎన్ని పడగొడతాడు? 3 అరుపులు కేకలు ఇంకా రెట్టింపు చేస్తాడు. కానీ మీ నాన్న ప్రార్థించడం కుమారుడు చూస్తే ఎలా చేస్తాడు చెప్పండి? మా నాన్న చేశాడు కాబట్టి నేను కూడా ప్రార్థన ఎత్తి చెప్పాలి, ప్రార్థించాలి. మా అమ్మలాగా నేను కూడా ప్రార్థన చేయాలి. ఒక రోల్ మోడల్స్ ఇంట్లోనే ఒక హీరో ఎవరంటే మీ తల్లి, మీ తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనకి హీరోలు ఎవరంటే మన ప్రభు, మన రక్షకుడు, మన ఆత్మీయ నాయకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలరా, మనము దేవుని కొరకు జీవించేవారు. మన పిల్లలకు కూడా చెప్పాలి. ఆ రోజుకి రాసుకోండి. పీటర్ ఎక్స్పీరియన్స్డ్ ఫెయిల్యూర్ బై ఫర్సేకింగ్ క్రైస్ట్. క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయంలో కూడా నువ్వు క్రీస్తుని ఎరుగుదువా అంటే హీ డినైడ్ థ్రైస్. 3 సార్లు యేసుని ఎరగనని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు. బట్ స్టిల్ గాడ్ గేవ్ హిమ్ గ్రేస్ టు ఓవర్కమ్. మాథ్యూ చాప్టర్ 26:35. నెవర్ గివ్ అప్ మై బ్రదర్. ఎప్పుడు కూడా క్విట్ చేయొద్దు, నిలబడు, ప్రార్థించు, మొరపెట్టు. పేతురు చేసిన మంచి పని ఏంటో తెలుసా? తను ఫెయిల్ అయిన ప్రతిసారి కన్నీళ్లు కార్చాడు, ప్రార్థించాడు, నా కృపనివ్వు దేవా అని వేడుకున్నాడు. When was the turning point in Peter's life? పేతురు జీవితంలో మార్పు ఎప్పుడు వచ్చింది? రాసుకున్నాడు. మొదటిగా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. పీటర్ అడ్మిటెడ్ హిస్ సిన్. తన పాపాలు ఒప్పుకునేవాడు. When you admit your sin, your sinful life, what you have done, the mistakes, whatever you done, you ask God to, Lord, sorry Lord, forgive me God, I gone away from your presence, I stopped coming to the churches, please I stopped praying, Lord forgive me, I repent today. నేను ఇప్పుడు మారాలనుకుంటున్నాను. నువ్వు మారు మనసు పొందితే దేవుడు నీకు కృపనిస్తాడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సెకండ్లీ, రైట్ ఇట్ డౌన్. పీటర్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్. అతను ప్రార్థించి ఆత్మ నింపుదల కొరకు మొరపెట్టుకున్నాడు. ఎక్కడ? బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 14 and 15 and book of Acts chapter 2 verse 1 to 4. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 14-15, అపోస్తలుల గారి 2వ అధ్యాయంలోను ఆయన ప్రార్థించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆత్మ దేవుడు బలంగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రధాన శిష్యుడిని, నేను ప్రార్థనకు రావాల్సిన అవసరం లేదు, మీరు చేసుకుంటారా అనలేదు. అతను కూడా వచ్చి అందరితో పాటు మోకరిల్లి ప్రార్థించాడు. 120 మందిలో పేతురు కూడా ఒక్కడిని. నేను కూడా నాదే ఉందో ప్రభా, నాకు నీ కృప లేకపోతే నేను గొప్పవాడు నేను కాదని ప్రార్థించాడు. ఆత్మ కోసం పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు, పొందుకున్నాడు. 51వ కీర్తన 10-11 దావీదు కూడా, నీ ఆత్మ నా ఇద్దరు నుండి తీసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసేయవద్దు దేవా. నువ్వు రాజ్యాన్ని తీసుకున్నా పర్లేదు, నాకున్న వస్తువులన్నీ తీసేసినా పర్వాలేదు, కానీ దయచేసి నీ ఆత్మ నా ఇద్దరు నుండి తీసేయవద్దని ప్రార్థించాడు. ఎవ్రీడే ప్రే దట్, లార్డ్ డు నాట్ టేక్ అవే హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. నా ఇద్దరు నుండి పరిశుద్ధాత్మను తీసేయవద్దు దేవా, అభిషేకం తీసివేయవద్దు దేవా, నా దేహం నీ ఆత్మకు ఆలయంగా ఉండును గాక. ఆమేన్. 3వదికి రాసుకునండి. అతను చేసినవని పీటర్ అండర్స్టూడ్ గాడ్స్ వేస్. దేవుని యొక్క మార్గములను పేతురు ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు. మైండ్ సెట్ ఆఫ్ గాడ్, దేవుని మైండ్ సెట్ అర్థం చేసుకోండి. ఇంట్లో అందరూ మైండ్ సెట్ మార్చుకోండి అనండి ఒకసారి. మైండ్ సెట్ మార్చుకోండి. ఏం సెట్ మార్చాలి? మైండ్ సెట్. మైక్ సెట్ కాదు, మైండ్ సెట్. కొంచెం గట్టిగా. మైండ్ సెట్. కొందరు ఏం మారుస్తున్నారు? సోఫా సెట్ మారుస్తున్నారు, డైనింగ్ సెట్ మారుతుంది, ఇంకా చెప్పాలి టేబుల్ సెట్ మారుతుంది, జ్యువెలరీ సెట్ మారుస్తున్నారు, ఇంకా చెప్పాలి చాలా సెట్లు ఉన్నాయి.
డిన్నర్ సెట్ మారుతుంది, జ్యువెలరీ సెట్ మారుతుంది. ఎన్ని సెట్లు మార్చినా మైండ్ సెట్ మారకపోతే జీవితం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈరోజు మైండ్ సెట్ మారాలి. ఒకసారి రండి. మైండ్ సెట్ ఎవరు మార్చుకున్నారు మైండ్ సెట్? పడిపోయిన ప్రతిసారి తన మైండ్ సెట్ మార్చుకొని ఎవరిని వెంబడించాడు? యేసును వెంబడి ప్రభుని వేడుకున్నాడు. అతను మనలాంటి మనిషేనా? అవును. శ్రమలు కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. పేతురుకు కూడా భార్య బిడ్డలు కుటుంబం ఉందా? ఉంది. ఉన్నప్పటికీ కూడా అతను దేవుని విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా తాను ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్. ప్రభువా నన్ను వదిలిపెట్టద్దు అనండి ఒకసారి గట్టిగా. ప్రభువా నన్ను వదిలిపెట్టు. అయ్యా నన్ను పట్టుకో ప్రభువా. అయ్యా నన్ను లేవనెత్తు తండ్రి. లేవనెత్తు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ విధంగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితం పైకి వచ్చును గాక. ఆమేన్. ఈ రోజు నుండి నేను ఆ విధంగా ప్రార్థిస్తాను అన్నవారు మీ చేతిని పైకి ఎత్తగలరా? హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా నా దేవుడిని లేవనెత్తును గాక. ఆమేన్. షుగర్, సాల్ట్ రెండు ఒకలాగా ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? ఒకేలా ఉంది. ఈ రోజుల్లో వచ్చేటి ఒకప్పుడు అంటే గల్లు ఉప్పు ఉండేది. ఇప్పుడంటే ఇప్పుడు వచ్చేటువంటి షుగర్, సాల్ట్ రెండు ఒకేలా ఉంటాయి. రెండు తెల్లగా కనిపిస్తున్నాయి. షుగరు, సాల్ట్ మనం టేస్ట్ చూసాకే ఇదేంటని తెలుస్తుంది. అవునా? అవును. మొన్న ఈ మధ్య ఒక కుమార్తె టీచర్స్ ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా లేచి వెళ్ళిపోయారంట. ఏంటి కారణం? సాల్ట్. ఏంటి చెప్పండి? సాల్ట్. సాల్ట్ వేసింది. అమ్మాయికి నెయిల్ పాలిష్ చేసుకోవడం వచ్చు కానీ ఏం చేయడం రాదు. చాలా మంది కుమార్తెలు నెయిల్ పాలిష్ చేసుకోవడం వచ్చు, లిప్స్టిక్ రాసుకోవడం వచ్చు, చక్కగా మరి వారికి కావాల్సిన డిజైన్స్ అన్ని తెలుసుకుంటారు. కానీ ఇంటికి ఒంటికి కావాల్సిన ఏంటో తెలుసుకోరు. మొట్టమొదటిగా జ్ఞానాన్ని పెంచుకోండి అమ్మా. నీ జీవితం ఎలా ఉండాలి? అద్భుతమైనటువంటి సంస్కారం నేర్చుకోండి. మీరు తెలివైన వరకు ఉండండి. మీ అమ్మ దగ్గర ఉండగానే 6 కూరలు నేర్చుకోమని చెప్తాను. అమ్మ దగ్గర ఉండగానే అత్తింటికి వెళ్ళక ముందు ఎన్ని కూరలు నేర్చుకోవాలి? 6 కూరలు. ఇవేం నేర్చుకోకుండా అత్తింటికి వెళ్ళి నాకు తెలియదు అత్తగారండి అంటే రిటర్న్ పోస్ట్ చేస్తుంది మీ అత్త. పోస్ట్లో పెట్టి తాళం వేసి ఇంటికి పంపిస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేర్చుకుని ఉండాలి. జీవితంలో ఇప్పుడు నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు లేడీ అయితే ఇంటికి వెళ్ళాక వండుకోవాలా లేదా? ఇది చెప్పండి. వండుకోవాలి. ఇంజనీర్ అయినా వండుకోవాలి. సైంటిస్ట్ అయినా వండుకోవాలి. భూమి మీద ఉన్నంత కాలం ఈ 3 పూటలు ఏం చేస్తుండాలి? వండుకోవాలి. కాబట్టి నీకు వంట రావడం మంచిదే కదా. జీవితంలో ఏ స్థానంలో ఉన్నా నీకు ఏదో వచ్చుంటే మంచిది వంట. సో బెటర్ లెర్న్, అది కంపల్సరీ నేర్చేసుకోండి. పురుషులు కూడా పని ఎక్కడున్నా నువ్వు బతకాలి కాబట్టి ఒకవేళ దూరంగా వెళ్ళొచ్చు, ఊరికి దూరంగా, ఇంటికి దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు పనుల్లో ఉన్నప్పుడు వంట వచ్చుంటే మంచిది. ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ కర్రీ పాయింట్స్ వచ్చాయి కదండి? వచ్చాయి, కర్రీ పాయింట్స్ వచ్చాయి. తర్వాత మనీ పాయింట్స్, వరీ పాయింట్స్ కూడా వచ్చాయి. కర్రీ పాయింట్స్, వరీ పాయింట్స్. ఎస్, కర్రీ పాయింట్. రోజు కర్రీ పాయింట్స్కి వెళ్ళి తింటావా? అక్కడ వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారో నీకు తెలియదు. ఆయిల్ రోజు మార్చాలంటే వాళ్ళకి కష్టమే, వాళ్ళకి వచ్చే లాభం కొద్దిగా ఉంటుంది. బల్లి ఏదో పడి ఉండొచ్చు, ఈగల కోసం బల్లి వస్తుంది, పడి ఉంటుంది. బల్లి కొరకు ఆయిల్ అంతా పారేస్తాడా? పారేరు. బల్లి బాప్తిజం తీసుకుంటే ఏమైందిలే అని చెప్పి దాన్ని జాగ్రత్త అవతల పెట్టి దానిలోనే రకరకాల కూరలు చేసి ఇచ్చేస్తాడు. ఒకవేళ వాండర్ వద్దని ఉండొచ్చు, కానీ వంట చేసే వ్యక్తికి ఆయిల్ పారేయడం మనసు ఉంటుందా? ఉండదు. ఎందుకు సార్ ఆయిల్ పారేయడం అని చెప్పి బాప్తిజం పొందిన బలులన్నీ కూడా ఏం చేస్తాడు? తీసేసి అందులో చేయిస్తాడు. నువ్వు రోజు కర్రీ పాయింట్ల మీద వెళ్తావా? నో. అప్పుడప్పుడు ఓకే. ఎవ్రీ టైం డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మన పనులు మనమే చేసుకోవడం నేర్చుకుని ఉండాలి. మన పిల్లలందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి. వర్క్స్ అన్ని నేర్చుకుని ఉండండి, తెలుసుకుని ఉండండి. కుమారుడు ఇంట్లో నాన్న దగ్గర ఉండగానే పెళ్లి కాకముందే ఇంటి పనులన్నీ చేయడం కుమారుడికి వచ్చి ఉండాలి. మా కుమారుడికి సున్నం వేయడం నేర్పించాను మొన్న. ప్రైజ్ ద లార్డ్. పెయింట్ వేయడం నేర్పించాను. నువ్వేమన్నా చదువుకో, నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఇంటి పనులన్నీ చేయాలి. కూరగాయలు కట్ చేయడం నేర్పించాను, మా కుమార్తెకి నేర్పించాం. మరి ఇంట్లో మాప్ చేయడం నేర్పిస్తున్నాం. అన్ని ఎనీథింగ్ యూ మస్ట్ డూ ఇట్. ఇతరుల మీద డిపెండ్ అయ్యే ముందు ఏం చేయాలట? నువ్వు నేర్చుకుని ఉండాలి. ఓ సహోదరు నాకు తెలుసు, వాళ్ళ ఫాదర్ అన్ని గట్టిగా గద్దించి అన్ని స్పీడ్గా క్విక్గా చేయమంటారంట. కాబట్టి ఈ వాజ్ డూయింగ్ వెరీ క్విక్లీ ఆల్ వర్క్స్. నేను అడిగాను, బ్రదర్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇంత క్విక్గా చేస్తారంటే, మా డాడీ చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థం కాల, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. క్విక్గా చేయమని చెప్పేవాడు మా డాడీ. ఐ యూస్ టు డూ క్విక్గా చేయడం ప్రారంభించినప్పుడు. స్లోగా చేస్తుంటే సోమవారంలా చేయకూడదు, చాలా క్విక్గా చేయాలని చెప్పారట. మీ పిల్లలకు కూడా నేర్పించండి. క్విక్గా ఉండడం, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము అనండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. గంటకోసారి అడిగేసి నడిచేవాడితో పని చేయించగలరా? పాలకెళ్ళి రారంటే మధ్యాహ్నం దాకా రాడాడు. పలాంది లేదు నాన్న కూర చేసుకుంటున్నా, పలాంది తీసుకురామంటే కూర అయిపోయే కానీ రాడు. అలాంటి వాళ్ళతో పనులు అవుతాయా? అవ్వో. విసిగిపోతారు మనుషులు. ప్రతి తమ్ముడు చురుగ్గా ఉండాలి అనండి. చురుగ్గా ఉండాలి అనండి గట్టిగా. చురుగ్గా ఉండాలి.
అనండి ఈ మాట, ప్రతి తమ్ముడు, ప్రతి తమ్ముడు ఆ, చురుగ్గా ఉండాలి, ప్రతి చెల్లి, చురుగ్గా ఉండాలి, ప్రతి కుమార్తె, చురుగ్గా ఉండాలి, కుమారులు, చురుగ్గా ఉండాలి, పెద్దలు చురుగ్గా ఉండాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. భాగ్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చీమలు షుగర్ని సాల్ట్ని రెండింటిని మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దానికి తెలుసు. షుగర్ మాత్రమే తీసుకుని సాల్ట్ని ఏం చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది. రెండు కలిసి అక్కడ పడేసామనుకోండి, మీకు కావాలి ఇంటికి వెళ్ళి ట్రైల్ వేయండి. షుగర్ని సాల్ట్ని రెండు కలిసి ఒక టేబుల్ మీద పడేయండి. చీమలు ఉన్న దగ్గర చీమలు ఏం తీసుకెళ్తాయి, గట్టి చెప్పాలి. షుగర్. మనమైతే ఏం చేస్తాం, రెండు కలిపారు అని చెప్పని ఇసిగిపోతాం. కానీ అవి కరెక్ట్గా ఏది కావాలో పట్టుకెళ్తాయి. తేనెటీగ వెళ్ళి ఏ చైనా ఫ్లవర్ మీద వాలదు, కానీ కరెక్ట్గా దేవుడు పెట్టిన న్యాచురల్ ఫ్లవర్ మీద వాలి దానిలో మకరందాన్ని, తేనెను మాత్రం తీసుకొని తేనె పట్టు దగ్గర తీసుకెళ్తుంది. నీవు ఈ లోకంలో ఉన్నావు, చెత్త ఎంత ఉండొచ్చు, పాపం ఎంత ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని బిడ్డవి. బయటికి వెళ్ళావు, వేస్ట్ ఉండొచ్చు, కానీ అవసరమైన మాత్రమే తీసుకుని వచ్చేసాయి. ప్రార్థన చేసుకో, ఇంటికి వచ్చేసాయి, దేవుని కనపరచు. వ్యర్థమైన ఏవి ఇంటికి తేవద్దు, నీ మనసులోకి తేవద్దు, నీ ఆలోచనలోకి తేవద్దు, నీ కుటుంబంలోకి తేవద్దు. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి, వాటిని తెచ్చే వ్యక్తిగా ఉండొద్దు, కానీ విలువైన వాటినే నా జీవితంలో తీసుకుంటానన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. షల్ వి ప్రే? yes. ప్రార్థన ప్రయత్నం చేస్తారా, ఓన్లీ ప్రయత్నం చేస్తూ ఉంటారా? ప్రార్థనా ప్రయత్నం. ఒకసారి ఒక చెయ్యి తిప్పండి, ఒక చెయ్యి తిప్పండి. ప్రార్థన 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 ఏం చేయకుండా, ఓన్లీ ప్రార్థన ప్రయత్నం చేయకుండా తిప్పుతున్నారు కదా. ఎక్కడ తిరిగి వస్తుంది, గట్టి చెప్పండి. ఒక చెయ్యి తిప్పితే నా దోని ఎక్కడ ఉంటుంది చెప్పండి, చుట్టూ తిరుగుతుంది, అక్కడే తిరుగుతుంటుంది. కొంతమంది ఊరికే ప్రే చేస్తారు తప్ప ప్రయత్నం చేయరు. మరికొందరు తెలివైన వారు ఏమనుకుంటారంటే, ప్రార్థనలో ఏముందండి ప్రయత్నం, కమాన్ తిప్పండి, లెఫ్ట్ హ్యాండ్ తిప్పండి, ఇప్పుడు ఇటు తిరుగుతుంది అనమాట. ఎక్కడికి ముందుకు వెళ్ళాలా, ఎవరు దోనె ముందుకు వెళ్తుందంటే ప్రార్థనయు ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. ఈ లోకంలో కొంతమంది నేను చూశాను. న్యూయార్క్ సిటీలో ఒక అతను చాలా కోటేశ్వరుడు, చాలా ధనం సంపాదించాడు. రిక్వెస్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్, చాలా సాడ్గా ఉన్నాడండి, ఒకసారి వచ్చి ప్రార్థన చేయమని వెళ్ళాను. ఇంట్లో నిరీక్షణ లేదు, వెలుగు లేదు, అంటే లైట్లు ఉన్నాయి కానీ వారి ముఖాల్లో వెలుగు లేదు, పిల్లల్లో వెలుగు లేదు, నిరాశతో ఉన్నారు. ఏంటి బ్రదర్ మీరు అందరిలో ఏంటి ఇలా ఉన్నారని చెప్పి అడిగా. వాళ్ళు సాడ్ స్టోరీలు చెప్పడం ప్రారంభించారు. చాలా డబ్బు ఉంది, మన రాష్ట్రాల నుండి వెళ్ళిన వ్యక్తులే. అంతున్నప్పటికీ చాలా విచారం, దుఃఖము, బాధ ఇల్లంతటిని ఆవరించి ఉంది. నెమ్మది లేదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండొచ్చు, కానీ హృదయంలో సమాధానం లేదు. నేను అడిగాను, బైబిల్ చదువుతారంటే బైబిల్స్ ఉన్న ఆ లైబ్రరీ చూపించారు, చాలా బైబిల్స్ ఉన్నాయి, కానీ నన్ ఆఫ్ దెమ్, ఎవరు చదవట్లా. ప్రార్థన ఎప్పుడో చేశారంట, ప్రార్థన లేదు, బైబిల్ పట్టణం లేదు. వాక్యాలు వింటారా టీవీలో అంటే లేదు. సినిమాలు, లోకము, పిల్లోడు టైంలో పిల్లోడు వచ్చి వెళ్తాడు, కుమార్తె టైంలో కుమార్తె వచ్చి వెళ్తుంది, ఇంట్లో సమాధానం లేదు. నేను చెప్పాను, మీరు దేవునితో డిస్కనెక్ట్ అయ్యారు. మీకు ఏమున్నా లేకున్నా మీరు సంతోషంగా ఉండాలంటే ముందు ఎవరితో కనెక్ట్ అవ్వాలి? దేవునితో. ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అవ్వండి. మీకు కంపెనీ ఉండొచ్చు, మీ దగ్గర చాలా మంది పని చేస్తుండొచ్చు, డబ్బులు మీ బ్యాంకులో మూలుగుతుండొచ్చు, కానీ మీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ప్రార్థన చేయండి, దేవుని దగ్గర మొరపెట్టండి, దేవునితో కనెక్ట్ అవ్వండి. లోకాన్ని చూసి పాడైపోకండి, దేవుని వైపు తిరగండి. పేతురుకు కృప ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఫెయిల్ అయిపోయాం బ్రదర్, ప్రార్థన మనకి చాలా కాలం అయింది బ్రదర్, దేవునికి చాలా దూరం అయిపోయాం, అయినా పర్వాలేదు, రా ఈ రోజు ప్రార్థన ప్రారంభించు, ఈ రోజు ప్రార్థన ప్రారంభించు, ఈ క్షణంలో ప్రార్థించు. దూరం అయిపోయినా నువ్వు దగ్గరకు వస్తావు, దేవుడిని వెలిగిస్తాడు. ఒక ఇంటికి కరెంటు పోయింది, చాలా కాలం అయిపోయింది, ఇక ఆ ఇంటికి కరెంట్ రాదా? వస్తుంది. ఎట్టి చెప్పండి, వస్తుంది. అవసరమైనటువంటి అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ లైన్ మ్యాన్లు లేకపోతే అధికారులు వస్తారు, ఆ పోయిన కరెంట్ ఏం చేస్తారు, మళ్ళా కనెక్ట్ చేస్తే ఇల్లంతా వెలుగులతో కాంతులతో నిండిపోతుంది. అలాగనే ఎప్పుడో డిస్కనెక్ట్ అయ్యావు, ఈ రోజు ప్రార్థన వాక్యం విన్నటువంటి నీవు, ప్రభు నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నానన్న వారు మీ చేతిని పైకెత్తండి. డాడీ నీతో కనెక్ట్ అయ్యి జీవించాలనుకుంటున్నాను, ఇప్పుడే ఆత్మీయ వెలుగులు మీ ఇంట్లోకి వచ్చును గాక, సమాధానం వచ్చును గాక. షల్ వి క్రై అవుట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ నౌ. ప్రభు నన్ను తాకండి, ప్రభు నీతో కనెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. గట్టిగా ప్రార్థించండి, స్వరాలు ఎత్తండి పిల్లరా, కంఠమెత్తి ప్రార్థన చేద్దాం. కూర్చున్నవారు, వెనకున్నవారు, మధ్యలో ఉన్నవారు, తమ్ముడు నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి, చెల్లెమ్మను దేవునికి కనెక్ట్ అవ్వాలి, పెద్దలందరూ దేవునితో కనెక్ట్ అవ్వండి. Father, we pray in the name of Jesus. Touch your people, my Lord. Anoint your people, my God. Pour out your Holy Spirit, my Father. Oh Jesus, connect us, Lord, my God. Pour out your Holy Spirit, my Father. Everybody cry out, my brothers and sisters. The Lord is here to help you.
యేసయ్య ప్రార్థన విని నీకు సహాయం చేస్తాడు. People of God in Visakhapatnam, pray. దేవుని ప్రజలారా, విశాఖపట్నం ఉన్న వారా ప్రార్థన People చేయండి. of God in Vijayawada, pray. విజయవాడలో ఉన్న ప్రజలారా ప్రార్థించండి. People of God in Hyderabad, Secunderabad, in GPS, wherever you are, pray to God. హైదరాబాద్, సికింద్రాబాద్, GPS లో ఉన్న వారులారా ప్రార్థించండి. యేసయ్యకు Cry out to Jesus. యేసయ్యకు మొరపెడదాం. Cry out. యేసయ్యకు మొరపెడదాం. Jesus, I want to get connect with you, Lord. ప్రభువా, నీతో మేము అనుసంధానం కలిగి ఉండాలి. Not the money, but first God, I want connect with you, Father God. ప్రభువా, డబ్బుకు కాదు నాయనా, నీతో మేము అనుసంధానం కలిగి ఉండక సహాయం దయచేయండి. Continue. Whatever I have or what I don't have, but I want to have God in my life. ప్రభువా, నా జీవితంలో ఏది కలిగి ఉన్నా ఏది లేకపోయినా నేను నిన్నే కలిగి ఉండాలి నాయనా. I have God. I want to have God in my life. నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగి ఉండాలి. Jesus, I want to get connect with you. ప్రభువా, నేను నీతో అనుసంధానం కలిగి ఉండాలి. Forgive my sins, O God. ప్రభువా, నా పాపములను క్షమించండి. Forgive my sins, O నా God. పాపములను క్షమించండి. Lord Jesus, యేసయ్యా, నీకు స్తోత్రం. raise me up. ప్రభువా, నన్ను లేవనెత్తండి. Raise me up. నన్ను లేవనెత్తండి. Let me never sink in my problems. ప్రభువా, నా సమస్యలు నేను కూరికిపోకుండా, Let me never sink in my situations, O God. నా పరిస్థితుల్లో నేను మునిగిపోకుండా Rise me up, Lord, my నన్ను God. లేవనెత్తు యేసయ్యా. Risen Lord Jesus, rise me up. తిరిగి లేచిన యేసయ్యా, నన్ను లేవనెత్తండి. Yes, continue, my యేసయ్యా, brother. నీకే Continue praying. స్తోత్రం. దేవా, నీకు స్తోత్రం. Young యేసయ్యా. children are praying. Young daughters are praying. యవన బిడ్డలు ప్రార్థిస్తున్నారు. యవన కుమార్తెలు ప్రార్థిస్తున్నారు. Hallelujah. We thank you, Lord యేసయ్యా, Jesus. దేవా, నీకు స్తోత్రం. స్తోత్రం. Lift up your hands స్తోత్రం. and pray to God. ప్రతి ఒక్కరు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. Hallelujah. Touch your people, my Jesus. యేసయ్యా, నీ ప్రజలు మీరు తాకండి. Pour out your Holy Spirit, my మీ God. పరిశుద్ధాత్మను కుమ్మరించండి. The Spirit of the living God, come and touch your people now. జీవము కలిగిన దేవుని ఆత్మ నీ ప్రజల మీదకి దిగిరమ్ము. Let your mercy come upon your people. ప్రభువా, నీ ప్రజలపై నీ కనికరం చూపించండి. Yes, నా సహోదరు నువ్వు ఏ యేసయ్యా, స్థితిలో ఉన్నా నీకు స్తోత్రం, నీ దేవుడు లేవనెత్తబోతున్నాడని నమ్మి ప్రార్థించు. దేవా, నీకు స్తోత్రం. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. You are his daughter. You are his daughter. ఆయన కుమార్తెవు నీవు. ఆయన కుమార్తెవు నీవు. ఆయన కుమారుడువు నీవు. You are his son. He will raise you up. He will bless you. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. Thank you, Almighty God. Praise you, Father. Worship you, Lord. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తూనే ఉన్నాం. ప్రభువా, నన్ను లేవనెత్తున్నాయి. నేను కూడా ప్రార్థన ప్రయత్నం చేస్తాను. ప్రభువా. నేను జయిస్తాను. కృప పొందుకుంటాను. నీ కృప నాకు తోడే ఉండదు. క్రీస్తేశ్వరకు సమాధానము మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గుండె